తమిళనాడు రాజకీయం కంప్లీట్గా కొత్త మలుపు తిరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి పాతుకుంటే ప్రభుత్వంలో భాగస్వామి అయితే ఇక ఆ తర్వాత తమకి కష్టమని భావిస్తున్నటువంటి తమిళనాడు ప్రాంతీయ పార్టీలు బీజేపీని నిలబడనీయకుండా తడబడేలా చేసేందుకు రకరకాల అడుగులు వేస్తున్నాయి. ఏఐఏడీఎంకే కావాలని అన్నామలైని పక్కన పెట్టించింది. తద్వారా భారతీయ జనతా పార్టీకి తొలి దెబ్బతీసింది. లైక్ తెలంగాణలో బండి సంజయ్ని పక్కన పెట్టించి దెబ్బతీసినట్టుగా అక్కడ జరిగింది. అధిష్టానం కూడా గ్రౌండ్ లెవెల్లో నాయకులకి సపోర్ట్ చేసే సందర్భంలో కొన్నిసార్లు భాగస్వామ్య పార్టీల ఒత్తిడికో లేదంటే సొంత పార్టీలో ఉన్న వాళ్ళ ఒత్తిడికో లొంగుతారు. అట్లాగే తెలంగాణలో జరిగింది ఏంటి, ఈటెల రాజేందర్ కంప్లైంట్ చేశాడని బండి సంజయ్ని తీసి పక్కన పెట్టారు. ఆ కోపంతోనే ఈటెల మీద బండి సంజయ్ మీద ఈటెల ఇద్దరు చాలా రోజుల నుంచి నువ్వా నేనా అన్నటువంటి పగతో ఉన్నారు. ఆ ఇంపాక్ట్ ఒక రకంగా ఇప్పటికీ సెట్ కాలేదు. అదే తెలంగాణలో అధికారంలోకి రావడానికి లేదా ఎదగడానికి ప్రతిబంధకం అవుతుంది. సేమ్ టైం తమిళనాడులో ఇప్పుడు అన్నామలైని పక్కన పెట్టిన తర్వాత నాగేంద్రను ముందుకు తీసుకొస్తే ఆ నాగేంద్రన్ ఏఐఏడీఎంకేతో కలిసి సాగుతున్నాడు, కానీ మిగతా వాళ్ళని కలుపుకెళ్ళేటటువంటి సందర్భంలో మిస్ అవుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం డిఎండికే ఒకప్పుడు ఏఐఏడీఎంకే భాగస్వామి వెళ్ళి స్టాలిన్తో జతకట్టేసింది. అది ఒక ఎత్తు అయితే ఏఐఏడీఎంకేలో ఒకప్పుడు కీలకమైనటువంటి నేత అయినటువంటి ఓ పన్నీరు సెల్వం మాజీ ముఖ్యమంత్రి, తనకి పళనిస్వామికి పడదు. వీళ్ళిద్దరి మధ్యన ర్యాపో మెయింటైన్ చేయించి శశికళని కంట్రోల్ చేసి అందరి మద్దతు కూడా ఈవెన్ టీవీకే పార్టీని కూడా లైన్లోకి తీసుకొచ్చారు. అయిపోయింది అనుకుంటే ఇప్పుడు అకస్మాత్తుగా పన్నీర్ సెల్వం సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏమనంటే డిఎంకే ప్రభుత్వం మీద ప్రజలలో బాగా పాజిటివ్ ఉంది, స్టాలిన్కి మద్దతు తెలుపుతున్నాను, డిఎంకే పట్ల ప్రజాభిమానం ఉంది, 5 ఏళ్ల పాలన అద్భుతంగా సాగింది, ప్రజలు డిఎంకేనే కోరుకుంటున్నారు, స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, వచ్చే ఎన్నికల్లో డిఎంకే మళ్ళీ గెలుస్తుందంటూ ఏఐఏడీఎంకే నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పన్నీర్ సెల్వం స్టేట్మెంట్ అన్నది బీజేపీకి షాకింగ్ పరిణామం. బీజేపీ శత్రువులు ఒక్కటవుతున్నారు, బీజేపీ మిత్రులు తగ్గుతున్నారు. అది తమిళనాడులో ప్రమాదకర సంకేతం.